హాయ్ అండి అందరికీ. ఎప్పుడు ప్లెయిన్ దోశ కాకుండా వెరైటీగా దోశ చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోండి. ఇప్పుడైతే నేను ఆలు మసాలా దోశ చూపిస్తున్నాను. ఈ దోశ కోసం అయితే ముందుగా ఆలు స్టఫ్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు కొంచెంసేపు ఉంచాలి. తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలుని స్మాష్ చేసుకొని వేసి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. స్మూత్గా అయ్యేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత కొంచెం చాట్ మసాలా లేదా ధనియాల పొడి ఏదైనా వేసుకోవచ్చు. వేసుకొని ఒకసారి కలిపి చివర్లో కొంచెం కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దోశ కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొంచెం వేడైన తర్వాత దోశపిండి వేసి మంచిగా రౌండ్గా తిప్పుకోవాలి. మీకు ఏ సైజు కావాలనుకుంటే అంత సైజులో తిప్పుకోండి. కొందరైతే చిన్నగా చేసుకుంటారు, కొందరు పెద్దగా చేసుకుంటారు. మీకు నచ్చిన సైజులో మీరు వేసుకోండి. ఇలా మంచిగా వేసుకున్న తర్వాత దోశ మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని దోశ కొంచెం కాలి పైకి లేస్తుంది అనుకున్నప్పుడు దాని మీద ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఆలు స్టఫ్ను పెట్టుకోవాలి. మంచిగా ఆలు స్టఫ్ పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉంచాలి. లో ఫ్లేమ్లో ఉంచి తీసేసుకోవడమే. చూసారు కదండి, చాలా బాగుంటుంది ఆలు మసాలా దోశ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దోశను పల్లి చట్నీలో ముంచుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.